నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పనికి మాలిన గ్రహం కోసం మార్చలేని తలరాత కోసం ఎందుకు వాళ్ళు పోరాడతారు? కానీ ఆ పని మానుకోరు అన్నది మాత్రం నిజం. లేదు, మన ఆధిక్యత గురించి గాని మన విజయాన్ని గురించి గాని నాకు ఎలాంటి సందేహము లేదు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అవును, భూమిని ఆక్రమించేందుకు దోహదపడే ప్లాన్ ని మనం అమలు పరచబోతున్నాం. ఏమిటి విషయం? గ్రమ్ వెళ్ళిపోయాడు. వాడు నవ్వు కూడా కనబడలేదు. అవును, వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. మనమే గెలిచాం. ఆపండి. హలో హలో హలో, ఇది సంబరాల సమయం. మీరే స్వయంగా అన్నారుగా గ్రమ్ వెళ్ళిపోయాడు అని. అవును, వెళ్ళిపోయాడు. కానీ వాడి గురించి నాకు తెలుసు. వాడు విరమించుకున్న రకం కాదు. కమాండర్, నేను విషయం కనిపెట్టాను. టనరియన్ నెబ్యులాలోని దూర ప్రాంతాలను స్కాన్ చేస్తుండగా దీన్ని కనిపెట్టాను. అవును, ఒక టెంపరల్ వార్మ్ హోల్. దాని పరిసర ప్రాంతాల్లో ట్రూబియన్ శక్తి ఆచూకీ కనబడుతోంది. వెనక్కి వెళ్ళిపోయినట్టే నాకు అనిపిస్తుంది. మనం అలా అనుకోవాలన్నదే వాడి ఉద్దేశం కూడా. సార్, అయితే వాడు ఎక్కడికి వెళ్తున్నట్టు? అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, ఏ కాల పరిమాణంలోకి వెళ్తున్నాడు అన్నది. భలే, నేను ఇప్పుడు ఆ భయంకరమైన మ్యాక్సిడమ్ని ఓడించబోతున్నాను. నేను సాధించిన దాన్ని వాడి దృష్టిలోకి వచ్చి నాశనం చేయనివ్వను. నీకు నమ్మకం ఉంది? ఒట్టి ఆటే కదా ఈతే. అదేదో నిజమైన పోర్లా ఫీల్ అయిపోతున్నావు. ఒకవేళ ఇది నిజమైతే, ఏదో ఒక దూరాన ఉన్న గ్యాలక్సీలో ఎప్పుడో జరిగిన నిజమైన సంఘటన చెప్పే పురాతన డైరీ లాంటిది గేమ్ అనుకోండి. అప్పుడేమంటారు? ఏదెన్ ఎంతో దూరాన ఉన్నది నీ బుర్ర మాత్రమే, అది తెలుసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? వాడి చేతిలో ఉన్న వీడియో గేమ్ లో నేర్చుకున్న దాని గురించి మాకు ఈతన్ హిస్టరీ లెసన్ పీకుతున్నాడు. సరే, నువ్వన్నది కరెక్ట్. ఇది పురాతన గ్యాలక్టిక్ చరిత్ర కాదు. ఆఖరికి తెలుసుకున్నావు. కానీ ఇది భవిష్యత్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చూడు, అదొట్టి గేమ్. భూమి 2004. మనం దీన్ని ఓడించి భవిష్యత్తుకు తిరిగి వెళ్దాం. ఇప్పుడు మన ఆక్రమణకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అసలు ఎవరన్నా మిగిలితే కదా. నువ్వేం వేసావో నాకు చూపించు మోరా. ఇది మీ సేవకు సిద్ధం మాస్టర్. అద్భుతం, అద్భుతం. సరే, నేను వెళ్ళి కాసేపు ఆడుకుంటాను. ఆగు, నువ్వింకా ఎందరో రాక్షసుల్ని గీయాలి మోరా. చాలా. మనం అంతటా వ్యాపించేలా చెయ్యి. అంతరిక్ష సమయంలో సన్నటి ట్యూబ్ లాంటిది వార్మ్ హోల్. తద్వారా విశ్వవ్యాప్తంగా ఏ చోటకైనా ఎప్పుడైనా వెళ్లి రావచ్చు. కాల పరిమాణ ప్రయాణం సాధ్యం. ఐన్స్టీన్ రిలేటివిటీ సిద్ధాంతం. కరెక్ట్ కమాండర్. వర్తమానంలో ఎస్పీడీ ఎదురుదాడికి తట్టుకోలేక గ్రమ్ వేసారిపోయి వాడి దురాగతాలను యుద్ధాన్ని గతంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. అక్కడ వాడికి విజయం తథ్యం కదా. వాడ పనిచేయడానికి మనం వదలకూడదు. వదలం, మనం వాడిని వెంబడిద్దాం. వార్మ్ లోపలిగా? అవును, కానీ నేను మీలో ముగ్గురునే పంపుతున్నాను. నేను వర్తమానాన్ని రక్షణ లేకుండా ఉంచలేను. మీరు గుడ్ బై చెప్పుకుని మరో 5 నిమిషాల్లో డెల్టా లాంచ్ దగ్గరకు వచ్చేయండి. సార్, మీరు గుడ్ బైలు చెప్పిరమ్మన్నారు కదా, అంటే అది ఎప్పుడు చెప్పే గుడ్ బైలేనా లేక గుడ్ బైలోని గుడ్ బై లాంటిదా? ఏది చెప్పాలి? వద్దు, మీరు సమాధానం చెప్పక్కర్లేదు. ఓకే, వచ్చేసారి నువ్వు ఇలా భవిష్యత్తును ముందుగా చెప్పినప్పుడు నన్ను ఓ పాప్ స్టార్ గా ఊహించి చెప్తావా? నేను అన్నది నిజమవుతుందని నేను ఊహించలేదు. మనం డాక్టర్ ఓని కనిపెట్టాలి. మీరు నన్ను కనిపెట్టారు. ఇది మనకి తెలిసిన అవును, నిజమే. ఆఖరి అవకాశం. ఎవరన్నా తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా? సరే, పదండి వెళ్దాం. రేంజర్స్, మనం మళ్ళీ యుద్ధం చేయబోతున్నాం. ఇవి మనం ప్రతిరోజు చూసే విషయాలు కావు. అసలు జెల్ట్రాక్స్ తో ఏం పని? అది ఇప్పుడు ముఖ్యం కాదు. బహుశా వాడి అంతరిక్షంలోకి తీసుకువెళ్లి చెత్త కింద అమ్ముతారేమో. విషయం ఏంటంటే ఇదంతా మంచికే. జెల్ట్రాక్స్ పోయాడు, వాళ్ళు కూడా పోయారు. వాళ్ళు వెళ్ళలేదు. కానర్, కిరా, ఈథన్, మిమ్మల్ని మళ్ళీ కలవడం సంతోషం. నువ్వేటంటివి కదూ?
జెల్ట్రాక్స్ అనేవాడివి నువ్వేనన్నమాట. నీకు నా పేరు తెలుసు, ఇప్పుడు నా శక్తి గురించి తెలుసుకుంటావా? నువ్వు నాకు చేసి పెట్టాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు నీ సైనికులు పవర్ రేంజర్స్ ని అంతం చేసేందుకు నాకు సాయపడాలి, లేదంటే నేను ఆపు. ఇంకా చెప్పనక్కర్లేదు. పవర్ రేంజర్లను అంతం చేయడం అది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. అద్భుతం, అద్భుతం. నా వీరులు నీకు సాయపడతారు. ఓకే, నాకు ఇది అర్థమైందో లేదో చూద్దాం. మీరు భవిష్యత్తు నుండి వచ్చారు, మీరు కూడా పవర్ రేంజర్లే. మీరు గ్రమ్ అనే దుర్మార్గుడిని వెంబడిస్తున్నారు. వాడు ఈ భూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నాడు. గ్రమ్ ఇప్పుడు భూమిని ఆక్రమిస్తే భవిష్యత్తులో అది వాడి చేతిలో ఉండడం ఖాయం. వీళ్ళు భవిష్యత్తుకు వచ్చి మీకు సాయం చేశారు, అందువల్ల మీకు తెలుసు అంతేనా? ఓకే, మేము మీరు చెప్పేదంతా నిజం అని నమ్ముతున్నాం, కానీ మీకు ఈ విషయాలని ఎందుకు గుర్తులేవు? నేను చెప్తాను. మేము మీ జ్ఞాపకాలను తుడిచేసాం, ఎందుకంటే అది ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అది మామూలుగా జరిగే పద్ధతిలో జరగకుండా పోతుంది. మీ ఆకర్షణ వల్ల అది తలకిందులవుతుంది. వాడు ఏమన్నాడు? మీకు ఏమన్నాడు? మీకు వాడు మాట్లాడదమైతే చెప్పండి, మేము ప్రయత్నించట్లేదు. క్రైబాట్స్, నాకు 3 రీడింగ్స్ విడిగా అందాయి. సరే, మీరందరూ ఇక్కడే ఉండండి, ఇది మా యుద్ధం. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు కాదు. మా ఆజన్మ శత్రువు జెల్ట్రాక్స్ తో మీ గ్రమ్ చేతులు కలిపినట్టున్నాడు. అది నిజం. మీ యుద్ధం ఇప్పుడు మన యుద్ధం. అవును. ఓ నో, ఏమైంది? ఇదేం బాగోలేదు. ఆ వార్మ్ హోల్ అది మూసుకుపోతోంది. వాళ్ళు 3 గంటల్లో తిరిగి రాకపోతే వాళ్ళు ఇక ఎన్నటికీ తిరిగి రాలేరు. నేను ఈ చోటును టూబ్రియన్ సామ్రాజ్యానికి అంకితం చేయబోతున్నాను. అంత తొందరపడకు గుమ్మడికాయ మహా. సిగ్నల్ చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండాలి. అదిగో వాడని కనిపెట్టాను. ఆఖరి కోరికలు ఏమైనా ఉన్నాయా రేంజర్? ఎస్పీడీ ఎమర్జెన్సీ. నీ దగ్గర ఉన్నది ఇదేనా? అనివార్యానికి సిద్ధం కండి రేంజర్. ఎలా ఉంది బాబు? ఇప్పుడు నాకు పిచ్చెక్కింది. ఇప్పుడు చూపిస్తాను నా తడాక. ఇక సీరియస్ అవ్వాల్సిందే. ఆడినందుకు చాలా థ్యాంక్స్. ఇది గుడ్ బై చెప్పాల్సిన సమయం. బాంబ్ హోల్ మూసుకుపోతుంది. నేను రేంజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించాలి. నేను మీతో వస్తాను సార్. నేను వస్తాను. వద్దు, ఏదైనా అనూహ్యమైన జరిగితే చూసుకునేందుకు మీరు ఇక్కడ ఉండాలి. సార్, మీరు అక్కడికి వెళ్ళి మేము ఇక్కడే ఉండిపోతే గ్రమ్ గెలిచాడంటే అప్పుడు ఇక్కడ ఉండడంలో అర్థం లేకుండా పోతుంది. అసలు ఇదంతా అప్పుడు ఉండదు కదా. తాను అన్నది కరెక్ట్ సార్. అయితే సరే, మనందరం వెళదాం. హే ఫ్రెండ్స్, ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? కొంతమంది క్రైబోట్స్ ఎదురుపడితేను వాళ్ళ సంగతి తేల్చొస్తున్నాం. మీరు? లేదు, ఏం లేదు. కానీ ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడున్న ట్రూబియన్ శక్తి మాత్రం ఎంతో విపరీతంగా ఉంది. బ్లాక్ రేంజర్, దీన్ని లెవెల్ కి తీసుకెళ్లాల్సిన సమయం ఇది. ఫ్రెండ్స్, మన మీదకు చాలా మంది వచ్చారు.
సరే గాని అవేమిటి? టిరానో డ్రోన్స్. మనం ఇందులో మంచిని చూద్దాం. ఎంతకన్నా ఘోరంగా ఏం కాదు. మన శత్రువులు అక్కడ ఉన్నారు కామ్రాడ్స్. ఫ్రెండ్స్, ఇది మరింత ఘోరంగా తయారై ఇది చాలా సులభం. జరిగితే చాలు. బ్లాక్ రేంజర్, నీ గురించి నేను చాలా చదివాను. ఇక మనం తడక చూపిద్దాం. ఓడిపోవడానికి సిద్ధం కండి. పదండి వెళదాం. మీరు నా ముందు పలాదు. క్రైబోట్స్ తో పాటు టీ డ్రోన్స్ ని ఉపయోగించడం మంచి ఆలోచన. బాగుంది. రెడీ రెడీ. పర్వాలేదు, ఇది చూడండి. రెడీ రెడీ. సరే, మీ సత్తా చూపించండి. నిజంగానా? లేవడానికి ప్రయత్నం చేయకు. వెళ్దాం. సారీ, కాస్త ఆలస్యమైంది. ఈ పార్టీకి మాకు ఆహ్వానం పంపడం మర్చిపోయాను. మిమ్మల్ని కలవడం సంతోషం. నాకు కూడా. ఇది నేను అనుకున్న దానికన్నా గొప్పగా ఉంది. విజయం మనదే. మేమంతా చుట్టుముట్టాం. ఇదే మీ అంతం పవర్ రేంజర్స్. మీరు ఎదిరించలేరు. నా సైన్యం ఎంత పెద్దదో చూడండి. కానీ గుర్తుంచుకో, ముఖ్యం కాదు. ఉన్నవాళ్ళలో ఎంతమంది కఠినలు ఎవరు మన సర్కిల్లోకి రాలేరు. ఎవరు లోపలికి 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 ఎవరు లోపలికి రాలేరు. ఎవరు లోపలికి రాలేరు. ఎవరు లోపలికి రాలేరు. మేము సిద్ధం కమాండర్. దాడి చెయ్యండి. పర్వాలేదే. ఇది చూడు. మరి ఈ సంగతి ఏంటి? ఒమేగా బాంబర్ ఎలక్ట్రో మోడ్. తిరిగి అందరం కలుద్దాం.
చాలా అద్భుతమైన టీం వర్క్. ఇది ఇక నా యుద్ధం కాదు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను బ్లాక్ రేంజర్. మేము నిన్ను మట్టి కనిపిస్తాం. అదంత సులభం కాదు. మనం బ్యాటలైజ్ అవుతాం. ఎస్పీడి బ్యాటలైజర్. విజయ కవచం. సైబర్ బాంబ్. ట్రాఫిక్ రేంజర్. వాళ్ళు పట్టుకోండి, దాడి చేయండి. లేవరా మూర్ఖుడా. అమ్మో. నో, నేను అక్కడికి వెళ్ళి స్వయంగా వాళ్ళని అంతం చేస్తాను. అదేమంత మంచి ఐడియా కాదు మహాప్రభు. వామ్ హోల్ మూసుకుపోతున్నట్టుగా ఉంది. మనం తిరిగి వెళ్ళకపోతే ఇక ఎన్నటికీ తిరిగి వెళ్ళలేము. పర్వాలేదు, నేను ఇప్పుడు భూమిని సరే. ఓడిస్తాను. కానీ మీరు ఇతర గ్యాలక్సీల్ని కూడా మీ ప్రతాపాన్ని చూపించి ఆక్రమించాల్సింది కదా. ఎందుకంటే ఇది 2004 లేదు కదా. మీ పరిస్థితిలో నేనుండుంటే సరే, మీ ఇష్టం. అర్థమైంది. అది సంగతి రేంజర్. Omega. Tyranno. Tricera. Recchio. Drago. Power Rangers. భూమికి రక్షకుల. సరే ఫ్రెండ్స్, ఇది గుడ్ బై చెప్పాల్సిన సమయం. ఇంత త్వరగానా? ఏంటంత తొందర? అంటే మీరు కాలంతో ప్రయాణించే బాటసార్లు కదా. మీరు ఇక్కడ ఎంతకాలం ఉన్నా మళ్ళీ అదే సమయం అక్కడ చేరుకోగలరు. కానీ ఓ సమస్య ఉంది. వామోల్ మూసుకుపోతోంది. మేం వెళ్ళాలి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేను పోయిన వారమే పుట్టాను. నాకు నేనే ఓ బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలనిపిస్తోంది. కానీ నన్ను నేను కలిసినప్పుడు నాకు నేనే నచ్చకపోతే అప్పుడు మీరు వెళ్ళడం అనివార్యం అర్థమైంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ఎన్నటికీ మర్చిపోలేని గొప్ప విషయం ఇది. దురదృష్టవశాత్తు మేము అందుకు ఒప్పుకోవడం కుదరదు. మీరు మా జ్ఞాపకాలు తుడిచేస్తారా? అవును, వేరే దారి లేదు. భవిష్యత్తు గురించిన జ్ఞానం దాన్ని మార్చేందుకు దోహదపడుతుంది. అది మంచైనా చెడైనా కావచ్చు. ఎలా జరగాలో అలా జరగనివ్వాలి. అందరూ నవ్వండి. స్కూల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళండి. ఆ కుక్క ఇప్పుడు మాట్లాడిందా? అలా ఏం అనిపించలేదే. జరిగిందేది వాళ్లకు గుర్తుండకపోవడం చాలా బాధాకరమైన విషయం. అది నిజమే. ఇది అన్యాయమే. అందరూ నవ్వండి. కమాండర్, ఒక్క నిమిషం, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మనం ఎక్కడున్నాం? మనం పని మీద వచ్చాం జాక్. షటిల్లోకి పద, తిరిగి వెళ్ళాలి. మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు తగిన కోఆర్డినేట్స్ అందులో ఉన్నాయి. చాలా బాగుంది. సరే, ఒక ఆఖరి వివరం. మీరు వస్తున్నారా కమాండర్? అవును, నేను వస్తేనే మంచిదనుకుంటాను.
అవును, నేను విఫలమయ్యాను. నేను నా శత్రువును తక్కువగా అంచనా వేశాను. ఇది మళ్ళీ ఎన్నడూ జరగదు. లేదు, అది అవసరం లేదు. నేను దాన్ని సాధించగలను. ఓ అఖండ తేజమా, నీ రాకకు ఏర్పాట్లు చేస్తాను.